హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజన్ టాపిక్ లైక్ యూనిక్ వర్సెస్ డిస్టింక్ట్ గురించి తెలుసుకుందాం. అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎవరైతే పవర్ బై కొత్తగా నేర్చుకుంటున్నారో. సో ఈ కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంటుంది. సో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాను. ఒక్కసారి ఈ వీడియోని కొంచెం ఫోకస్గా చూడండి, ఓకేనా? లేకపోతే మీరు స్కిప్ చేసేందని మీకు అర్థం కాదండి ఈ వీడియో, ఓకేనా? సో లెట్ us చెక్. ఓకే, ఫస్ట్ మనం లైక్ డిఫరెన్స్ తెలుసుకుందాం, ఓకేనా? సో డిఫరెన్స్ తెలుసుకుంటే మనకి ఒక 50% అర్థమైంది. డెమో చూపిస్తే మనకు టోటల్ 100% క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే, సో ఏం లేదండి, చూడండి. యూనిక్ మీన్స్ అన్ ఐటమ్ అపేర్స్ ఓన్లీ వన్స్ ఇన్ డేటా సెట్. అంటే ఒక డేటా సెట్లో ఒకసారి అపేర్ అవ్వాలి, దాని డూప్లికేట్స్ ఉండొద్దు, ఓకేనా? సో దాన్ని మనం యూనిక్ అంటాం. ఓకే, డిస్టింక్ట్ అంటే ఇట్ రిమూవ్స్ డూప్లికేట్స్. ఓకే, ఇది డూప్లికేట్ రిమూవ్ చేస్తే అండ్ కీప్ ఓన్లీ వన్ అకరెన్స్ ఆఫ్ ఈచ్ వాల్యూ రిగార్డ్లెస్ ఆఫ్ హౌ మెనీ టైమ్స్ ఇట్ అపేర్డ్ ఇనిషియల్. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? సో ఇది ఒక డేటా సెట్ అనుకున్నాం. సో లెట్ us assume that this is the డేటా సెట్. ఓకే, సో ఈ డేటా సెట్లో లైక్ ABBCCCD అంటే ఏ ఒకసారి రిపీట్ అయింది కాబట్టి యూనిక్లో ఏ ఒకసారి తీసుకుంటుంది, డి ఒకసారి రిపీట్ అయింది కాబట్టి డి ఒకసారి తీసుకుంటుంది. సో దట్ ఈస్ యూనిక్. అంటే మనకి ఎక్కడ మీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి డిఫినేషన్. మనం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చూడండి, యూనిక్ మీన్స్ అపేర్స్ ఓన్లీ వన్స్ ఇన్ డేటా సెట్, డస్ నాట్ ఇంక్లూడ్ డూప్లికేట్స్ అట్ ఆల్. చూసారు, అందుకే ఇక్కడ మనకి లైక్ డూప్లికేట్స్ అనేది మనకి తీసుకోలేదు. సో ఎందుకంటే సి 3 times రిపీట్ అయింది, ఇక్కడ రాలేదు. బి 2 times రిపీట్ అయింది, ఇక్కడ తీసుకోలేదు యూనిక్లో. కాకపోతే మరి డిస్టింక్ట్ చూడండి ఏమవుతుందో, లైక్ డిస్టింక్ట్ చూడండి ఏమవుతుందో. సో డిస్టింక్ట్లో ఏబిసిడి, సో 4 ఉన్నాయి కాబట్టి 4 తీసుకుంటుంది రిగార్డ్లెస్ ఆఫ్ డూప్లికేట్స్ ఉన్నా. మిగతా ఏదైతే డూప్లికేట్స్ ఉన్నాయో అవి తీసుకోవట్లేదు, బట్ జస్ట్ ఏబిసిడి ఉన్నాయి కాబట్టి మనకి చూపిస్తుంది. ఓకే, మీకు క్లారిటీ వచ్చిందా? లైక్ ఎగ్జామ్ యూనిక్ అంటే అసలు రిపీట్ అవ్వకూడదండి సింగిల్గా ఉన్న చోట. లైక్ ఎగ్జామ్ ఏ ఎక్కడ రిపీట్ అవ్వాలా ఏ చూపించింది, డి ఎక్కడ రిపీట్ అవ్వాలా డి చూపించింది. బట్ మనకి డిస్టింక్ట్ ఏమవుతుంటే మొత్తం ఎంత ఉన్నాయో టోటల్ చూపిస్తుంది, బట్ రిమూవ్స్ డూప్లికేట్స్. మీకు ఇంకా నాకు తెలిసి ఇంకా కొంచెం డౌట్ ఉంటుంది. నేను మీకు డెమో చూపిస్తే క్లియర్గా మీకు ఇది అర్థమైపోతుంది. ఓకే, సో డెమో చూపిస్తాను, మీరు ఒకసారి కొంచెం ఫోకస్గా చూడండి. ఓకే, ఫస్ట్ నేను పవర్ బై డెస్క్టాప్కి వెళ్తాను. ఇది మనకి ఇక్కడ కనిపించండి, యూనిక్ డిస్టింక్ట్ అనేది పవర్ క్వెరీ కాన్సెప్ట్స్. సో ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్దాము. ఓకే, ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే లైక్ వ్యూకి వెళ్ళండి, కాలమ్ డిస్ట్రిబ్యూషన్ క్లిక్ చేయండి, మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే 606 డిస్టింక్ట్, 606 యూనిక్. అంటే మీనింగ్ ఏంటంటే, సే ఎగ్జాంపుల్ ఇవన్నీ దీన్ని డిస్టింక్ట్ అంటారండి. నేను స్కాల్ చేస్తున్నా కదా, దీన్ని మనం డిస్టింక్ట్ అంటాం. ఓకేనా, దీన్ని మనం డిస్టింక్ట్ అంటాం. సో ఇవి మనకి 606 డిఫరెంట్ ఉన్నాయి. యూనిక్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం క్లిక్ చేసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అని క్లిక్ చేసాం కదా, ఈ 1 అనేది మనకి ఒకసారే ఉంది, ఇంకొకసారి ఎక్కడ రిపీట్ అవ్వలేదు. సో దాన్ని మనం యూనిక్ అంటాం. మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో క్లారిటీ వచ్చింది అనుకున్నా. సో ఇక్కడ చూడండి 504 డిస్టింక్ట్ ఉన్నాయి, 427 యూనిక్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మీనింగ్ మీకు కనిపిస్తుందా. సో నెక్స్ట్ మనకి ఏమైందంటే 504 డిస్టింక్ట్ ఉన్నాయంట, 427 యూనిక్. అంటే చూడు 427 ఉన్నాయి మనకి సింగిల్గా ఉన్న వాల్యూస్, మిగతా అవన్నీ డూప్లికేట్స్ ఉన్నాయి ఎక్కడో చాట. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడానికి నేను ఒక శాంపుల్ ఎక్సెల్ లోడ్ చేశాను. ఇంకా మీకు క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ మీరు చూడండి మనకి లైక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, టూ కాలమ్స్ ఉన్నాయి, ఐడి అండ్ నేమ్. ఇక్కడ చూడండి మనకి 7 డిస్టింక్ట్ 7 యూనిక్ ఎందుకు వచ్చింది చూసారా. ఆల్రెడీ ఈ 7 అక్కరెన్స్ ఉన్నాయి కదా, ఇవి డిస్టింక్ట్. ఓకే, యూనిక్ అంటే మనకి ఎక్కడ రిపీట్ అవ్వాలి చూడండి. సో 1 అనేది ఒక చోటే ఉంది, 2 ఒక చోట ఉంది, 3 ఒక చోట ఉంది. సో అందుకే మనకి 7 డిస్టింక్ట్ 7 యూనిక్. ఇక్కడ కూడా చూడండి 7 డిస్టింక్ట్ 7 యూనిక్. ఓకే, నేమ్ అనేది ఒకసారి ఎక్కడ రిపీట్ అవ్వలేదు. సో దీన్ని మనం స్లైడ్గా మాడిఫై చేద్దాం, మనకి క్లియర్ అర్థమైంది. సో అదే ఎక్సెల్ ఫైల్ నేను ఇందాక ఏదైతే చేసా కదా, ఆ ఎక్సెల్ ఫైల్ నేను ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి మనం మోడిఫికేషన్ చేసి దాని మీద అర్థం చేసుకుందాం. నేనేం చేస్తానంటే ఈ 6 అనేది ఇక్కడ 2 times యాడ్ చేస్తానండి. ఇప్పుడేమో చెప్పండి నాకు. ఓకే, ఇప్పుడు చెప్పండి, జస్ట్ మనం ఇప్పుడు చేంజ్ అయిపోవాలి. ఇప్పుడు చూసారా 6 డిస్టింక్ట్స్ ఉన్నాయి, మనకి 5 యూనిక్ ఉన్నాయి. చూసారా, మనకు అర్థమైంది కదా. మనకి 6 డిస్టింక్ట్ ఉన్నాయి, మనకి కనిపిస్తున్నాయి కదా, మనకి 6 డిస్టింక్ట్ ఉన్నాయి. మనం కాకపోతే 5 యూనిక్ ఉన్నాయి, ఎందుకంటే మనకి 6 అనేది ఇంకోసారి రిపీట్ అయింది కాబట్టి మనకి యూఆర్ యూజింగ్ హియర్ ఇట్లా. క్లియర్గా అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇంకోటి యాడ్ చేస్తాను. మీకు అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ మనకి ఏమైంది చూసారా, ఇక్కడ మనకి 6, ఎందుకంటే నేను ఇంకోటి 6 యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి 7 కాస్త 6 అయింది, బట్ యూనిక్ 5 అయింది. ఎందుకంటే మనకి లైక్ 6 అనేది 2 times రిపీట్ అయింది. మీకు అర్థమైంది. ఇప్పుడు నేమ్స్ కూడా నేను చేంజ్ చేస్తాను చూడండి. 7 డిస్టింక్ట్ 7 యూనిక్ ఉంది కదా, నేను జాన్ 3 times యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఏమైందో. ఓకే, నేను జాన్ ఇక్కడ 3 times నేను కావాలని డూప్లికేట్ చేస్తాను. ఇప్పుడు ఏమి చూడండి, జాన్. ఓకే, మీరు కూడా జాన్ యాడ్ చేస్తాను, చూడండి ఏమైందో. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి 1 2 3 4 5 డిస్టింక్ట్ వస్తుంది. యూనిక్ వచ్చేసరికి మనకి లైక్ ఓకే 1 2 3 4 అంటే 5 డిస్టింక్ట్ 4 యూనిక్ అండి. చూడండి కావాలంటే మీరు. ఓకే, నేను రిఫ్రెష్ చేస్తాను. ఓకే, 5 డిస్టింక్ట్ 4 యూనిక్. ఓకే, రిమెంబర్ దిస్. ఓకే, ఇది కొంచెం రాదు, మరి జస్ట్ ఇలా వస్తే మనకి అయిపోతుంది. చూడండి 5 డిస్టింక్ట్ 4 యూనిక్. ఎందుకంటే 5 డిస్టింక్ట్ అంటే ఇవి 5 అండి. చూసారా 1
2 3 4 5 ఇది 5 ఓకే. అండ్ యూనిక్ ఏంటంటే మనకి లైక్ సో జాన్ రిపీట్ అయింది కాబట్టి మనకి ఇది రాదు ఓకేనా. సో యూనిక్ కింద రాదు. రాక్ ఒక్కసారి వచ్చింది, ఈవెన్ ఒక్కసారి వచ్చింది, ఎలైట్ ఒక్కసారి, డిక్కీ వన్ టైం వచ్చింది. సో దిస్ ఈస్ యూనిక్ అనమాట. సో డిస్టింక్ట్ అంటే ఇవ్వండి ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి ఇట్లా, ఇది మీకు ఈజీగా ఉంటుంది ఓకే. ఓన్లీ వన్ అక్కరెన్స్ అనమాట ఓకే. డూప్లికేట్స్ రిమూవ్ చేస్తుంది ఓకే. బట్ ఇవి డూప్లికేట్ రిమూవ్ చేయదు. సో ఏదైతే ఒక్కసారి అయితే వచ్చిందో అదే చూపిస్తాం మనకి. మీకు క్లియర్ క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా. సో పెట్టి ఈజీ అండి. కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ మీకు ఇది ఇలా అర్థం చేసుకోండి. దీన్ని డిస్టింక్ట్ అంటాం ఓకేనా. ప్రాబ్లమ్ సర్చ్ దీన్ని డిస్టింక్ట్ అంటాము. బట్ మన యూనిక్ అంటే ఒకసారి రిపీట్ అవ్వాలి. బట్ జాన్ అనేది నాకు మల్టిపుల్ టైం రిపీట్ అయింది, యూనిక్ కింద రాదు. సో ఇవే మనకి యూనిక్ కింద వస్తుంది. అందుకే 4 మనకి యూనిక్ కింద వస్తున్నాయి అనమాట. సో డెఫినేషన్ అయితే మనకి క్లియర్గా సాటిస్ఫై అయింది కదా. డెఫినేషన్ మనం ఏదైతే చెప్పుకున్నామో లైక్ దట్స్ ఆల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ యూనిక్ వర్సెస్ డిస్టింక్ట్. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడు డేటా లోడ్ చేసి మీరు డిఫరెంట్గా ఇట్లా డేటాతో ప్లే అరౌండ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒక్కోసారి ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్ ఓకే. థ్యాంక్ యూ.